యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనము. మొదటిగా ఈ భాగంలో చెప్పిన విషయం దేవుని వాక్కులోని గొప్ప విలువ. ఎంత కష్టం కలిగినా సరే దాని ప్రకారం జీవించాలన్న రచయిత నిశ్చయం. రెండవదిగా మనిషిలోని ఆత్మ దేవుడు పెట్టిన దీపం. ఆయన మనుషుల్ని పరిశోధించడానికి, వారు తమలో జరుగుతున్న వాటిని గుర్తించేలా చేయడానికి దాన్ని ఉపయోగిస్తాడు. మూడవదిగా దేవుని వాక్కు మన ప్రవర్తనకు అమోఘమైన మార్గదర్శి. ఎలా నడుచుకోవాలో, గమ్యం ఏమిటో ఖచ్చితంగా మనకు చెప్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేసినా, నిరాకరించినా మనము చీకటినే కోరుకుంటున్నామన్న మాట. అలాంటప్పుడు మనము ఏం చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో మనకి తెలియదు. దేవుని వాక్యం ప్రకారం జీవించడమే ఆయన మార్గంలో నడవడం. అలా చేస్తే మన ఆధ్యాత్మిక జీవితం ధన్యకరంగా మారుతుంది. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మేము ఈ లోకములో చీకటిలో ఎంత మాత్రము ఉండడం నీకు ఇష్టము లేక, వాక్యమై ఉన్న నీవు మమ్మల్ని వెలుగులోను సత్యములోను నడిపించే దేవుడివై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినాన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మేము నీ వాక్యము ప్రకారం నీ వెలుగులో జీవిస్తూ ముందుకు కొనసాగే ధన్యతను మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.